గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మనం డైలీ మార్నింగ్ రిలీజ్ చేసే వాచ్ లిస్ట్ అండ్ అనాలిసిస్ వీడియోకి అందరికీ స్వాగతం. సో, ముందుగా ఇవాళ మన లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ చకచకా చూసేద్దాం. సో, టైమ్ వచ్చేసి 8:00 అవుతుంది. సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయాలి. మేబీ కొంచెం టైం పట్టొచ్చు. సో, ఈ కోఫోర్జ్, అపోలో హాస్పిటల్స్, రామ్‌కో సిమెంట్స్ అండ్ బర్జర్ పెయింట్స్ ఇవి నిన్నటి వాచ్ లిస్ట్‌లో కూడా ఉన్నాయి. ఇందులో నేను ట్రేడ్ చేయలేదు. సో, నేను బాలకృష్ణ ఇండస్ట్రీస్‌లో ట్రేడ్ చేశా. సో, ఆ స్టాక్‌ని నా వాచ్ లిస్ట్‌లోంచి రిమూవ్ చేశా. ఆ తర్వాత ఇవాళ ఫ్రెష్‌గా నేను యాడ్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఎస్కార్ట్స్, పీవీఆర్, టీవీఎస్ మోటార్స్, జూబిలెంట్ ఫుడ్స్. సో, ఈ 5 స్టాక్స్ వచ్చేసి నేను బయింగ్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత ఇవాళ ఐజీఎల్ స్టాక్ వచ్చేసి నేను సైడ్‌వేస్ ఇంద్రప్రస్థాన్ గ్యాస్ లిమిటెడ్. సో, ఇదొచ్చి సైడ్‌వేస్ స్టాక్‌గా పెట్టుకున్నా. సో, నిన్న సిమెంట్స్ కూడా సైడ్‌వేస్ స్టాక్ ఉన్నింది. యాక్చువల్‌గా సిమెంట్ స్టాక్‌లో తర్వాత మంచి ఎంట్రీ వచ్చి వర్కౌట్ అయింది. బట్ మనం కొంచెం అగ్రెసివ్‌గా ఎంటర్ అయ్యి దాంట్లో లాస్ చేసుకున్నాం గానీ ఇట్స్ ఓకే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఫోర్త్ వన్ వచ్చి సెల్లింగ్ స్టాక్. నాకు ఓన్లీ ఒకే ఒక్క సెల్లింగ్ స్టాక్ ఇవాళ దొరికింది. సో, అదేంటంటే బజాజ్ ఆటో. సో, లెట్స్ సీ చార్ట్‌లోకెళ్ళి దాని వ్యూ ఏంటో చూద్దాం. సో, బయింగ్ లిస్ట్‌లో ఉన్న ఫస్ట్ స్టాక్ వచ్చేసి మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్. సో, ఒక్కసారి మీరు అన్నీ పక్కన పడేసి దీన్ని క్లోజ్‌గా చూస్తే ప్రైస్ ఈ జోన్‌ని చాలా సార్లు టెస్ట్ చేస్తుంది. సో, ఇక్కడ చాలా సార్లు పైకెళ్ళడానికి ట్రై చేసింది. మళ్ళీ ఇక్కడ ఒకసారి ట్రై చేసింది. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. సో, చాలా సార్లు ప్రైస్ ఈ జోన్ నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. సో, చివరగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చినట్టుంది. సో, నిన్న మీరు మన బాలకృష్ణ ఇండస్ట్రీస్ ట్రేడ్ చూస్తే, సో, ఇదే ప్యాటర్న్ మనం ట్రై చేసాం. సో, మల్టిపుల్ టైమ్స్ అది ప్రైస్ ఒక జోన్‌లోంచి రిజెక్షన్స్ ఫేస్ చేసి, ఆ తర్వాత స్ట్రాంగ్‌గా బ్రేక్‌ఔట్ వచ్చింది. సో, ఇవాళ గూడా ఆహ్, ఇవాళ గాని, రేపు గాని ఈ స్టాక్‌లో మీకు అలాంటి బ్రేక్‌ఔట్ ఏదన్నా కనపడితే అప్‌సైడ్‌కి కళ్ళు మూసుకొని దీన్ని బై చేయండి. ఇది చాలా పెద్ద మూవ్ చేస్తది. ఆ తర్వాత ట్రెండ్ లైన్ అనాలిసిస్ గురించి చూద్దాం. సో, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఐడెంటిఫై చేశా నేను. ఆహ్, కొంచెం లాంగ్‌లో నుంచి 1.2 పాయింట్స్, 3 పాయింట్స్. సో, ఇది ఫోర్త్ పాయింట్ అంటే ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. సో, స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ మీద ప్రైస్ బౌన్స్ అవుతుంది కాబట్టి అప్ ట్రెండ్. మీరు దీంట్లో బయింగ్ ఆపర్చునిటీ కూడా చూడొచ్చు. బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనుకుంటే ఎవరైనా రిస్క్ తీసుకోవాలంటే అతి తక్కువ రిస్క్. ఆహ్, ఇక్కడ సెల్ కొట్టేసి ఈ టాప్‌లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ సక్సెస్ రేటు తక్కువుంటది. ఆర్ ఒక్కోసారి సక్సెస్ రేట్ ఉండొచ్చు. ఇప్పుడు ఇది మీ సక్సెస్ రేట్ దీని మీద డిపెండ్ అయి ఉంటది. ఇక్కడ ఎంత స్ట్రాంగ్‌గా సెల్లర్స్ ఉన్నారనే దాని మీద. ఒకవేళ మీరిక్కడ సెల్ కొడితే మీ సక్సెస్ దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు ఇక్కడ సెల్లర్స్ ఇంకా చేతులెత్తేసారంటే ఇవాళ మాత్రం ఇది సుమారుగా ఒక 5.6% 5% పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని క్లోజ్‌గా వాచ్ చేయండి. సో, సపోర్ట్ రెసిస్టెన్స్‌లో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో, ఈ సపోర్ట్ మీద మల్టిపుల్ టైమ్స్ బౌన్స్ అయింది. సో, అలాగే ఒక రెసిస్టెన్స్ జోన్‌లో కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో, ఇప్పుడు లాస్ట్ టైమ్ అక్కడికొచ్చింది స్ట్రాంగ్ మొమెంటమ్‌తో వాల్యూమ్స్ కూడా చేసింది లోలో. సో, ఇక్కడ వాల్యూమ్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. సో, ఇక్కడంతా చూస్తే ఈ గ్యాప్‌లో అంతా చూస్తే వాల్యూమ్స్ లేవు. డెడ్ అయిపోయినాయి. బట్ ఈసారి మాత్రం కొంచెం హ్యూజ్ వాల్యూమ్స్‌తో మళ్ళీ ఈ ఏరియాని రీచ్ అయిందది వచ్చి. అదే మొమెంటమ్ ఇవాళ కంటిన్యూ అయితే మాత్రం మేబీ ఇదే ఇవాళ స్టాక్ ఆఫ్ ద డే అవ్వచ్చు. సరే చూద్దాం. అది నా వ్యూ. సో, డౌ థియరీ ప్రకారం గూడా ఇది ఇంకా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. సపోర్ట్, రెసిస్టెన్స్ ప్రకారం ఇది రెసిస్టెన్స్ దగ్గరుంది. బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ జూసుకుంటే అప్ ట్రెండ్ ఉంది. ప్లస్ మనం ఎప్పుడు రెగ్యులర్‌గా మనకి ప్రాఫిట్స్ ఇచ్చే ఒక స్ట్రాటజీ మల్టిపుల్ టెస్ట్ బ్రేక్‌ఔట్. సో, దాని ప్రకారం జూస్తే పాజిబిలిటీస్ అవ్వడానికి మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవడానికి అన్ని అర్హతలున్న స్టాక్ ఇది. మనం దీన్ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేద్దాం. సో, నెక్స్ట్ స్టాక్ మన లిస్ట్‌లో ఉన్నది ఎస్కార్ట్స్. సో, ఎస్కార్ట్స్‌లో నాకు రెసిస్టెన్స్ ఏమీ కనపడట్లేదు. పైన వరకు కొంచెం నేను జూమ్ ఔట్ చేసి కూడా చూసా. సో, ఆ తర్వాత ఇది ఒక కన్సాలిడేషన్ జోన్‌లోంచి బయటకొచ్చింది గానీ, అంత క్లియర్ కట్‌గా అప్‌సైడ్ మొమెంటమ్ చూపించట్లేదు. సో, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఐడెంటిఫై చేశాను. సో, ఇక్కడ 1 టైమ్, సో, 2 టైమ్స్, 3 టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత కిందకి బ్రేక్ అయింది. మీకు గుర్తుందా? అల్టిమేట్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ అని చెప్పి నేను ఒకటి పోస్ట్ చేశా. సో, ఆ స్ట్రాటజీ ప్రకారం అయితే ఈ సెటప్ ఫార్మేషన్‌లో ఆ స్ట్రాటజీ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు సెటప్ ఎలా ఫెయిల్ అవుతదని కూడా ఒకటి చెప్పా.
అదేంటంటే ఈ ట్రెండ్ లైన్ కన్నా పైనున్న హైయెస్ట్ హై అంటే ఇది. దీన్ని బ్రేక్ చేస్తే ఈ సెటప్ ఫెయిల్ అవుతదని. సో, చూడండి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో, ఈ వాలిడ్ ట్రెండ్ లైన్‌ని ప్రైస్ ఫస్ట్ టైమ్ కిందకి బ్రేక్ చేసింది. సో, రీటెస్ట్ చేసింది. అక్కడి వరకు బానే ఉంది. మళ్ళీ ఈ లోని బ్రేక్ చేసి కింద పడుంటే ఇది ఇది మంచి ఫాల్ వచ్చిండేది. కానీ ఇది వెళ్ళి అప్ సైడ్ బ్రేక్ చేసేసింది. సో, ఇందులో స్ట్రాంగ్‌గా బయర్స్ వచ్చారు. ఇప్పుడొచ్చి ఇది కింద బ్రేక్ అయితే సెల్ కొట్టడాలు అలాంటి పనులు చేయొద్దు. జస్ట్ అవాయిడ్ చేయండి. ప్రస్తుతానికైతే ఇంకో యాంగిల్‌లో చూస్తే ఇది డౌ థియరీ ప్రకారం చూస్తే ఇక్కడ హై ఆఫ్ హై బ్రేక్ చేసి స్ట్రాంగ్‌గా ఈ ఈ ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన రెసిస్టెన్స్ జోన్‌ని కూడా స్ట్రాంగ్‌గా విత్ వాల్యూమ్స్ కింద చూడండి వాల్యూమ్స్ కూడా బాగున్నాయి. విత్ వాల్యూమ్స్ స్ట్రాంగ్‌గా బ్రేక్ చేసి పైకెళ్ళి ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ అవుతా ఉన్నట్టుంది. బట్ ఎనీవే ఇది కూడా మన బయింగ్ లిస్ట్‌లో ఉంది. దీంట్లో వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇలా కింద పడిందనుకోండి. ఈ ఈ జోన్‌ని మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ హై బ్రేక్ చేసేలా ఉంటే మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే సో, మనకొక స్టాప్ లాస్ కావాలి గదా! సో, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా దీన్ని బై జేసినా గూడా రీసెంట్ స్వింగ్‌లో స్టాప్ లాస్ ఇదవుతది. సో, అంత లాంగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ప్లస్ దాన్ని హైలోనే బై జేసినట్టు అవుతది. సో, అదే ఈ స్టాక్ ఇప్పుడు ఇలా కొంచెం ఇలా కిందకి రీటెస్ట్ చేసి పెరిగి బ్రేకౌట్ అయ్యే టైంలో మనం ఎంటర్ అయ్యామంటే సో, స్టాప్ లాస్ చిన్నగా అవుతది కంపారిటివ్‌లీ. సో, ఈ స్టాప్ లాస్ కన్నా ఈ స్టాప్ లాస్ చిన్నగా అవుతది. ఒకవేళ నిజంగా స్ట్రాంగ్‌గా బ్రేకౌట్ వస్తే సో, ఈ చిన్న రిస్క్‌కి రివార్డ్ గూడా దగ్గరగానే ఉంటది కాబట్టి సో, ఈజీగా అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ మన లిస్ట్‌లో ఉన్న స్టాక్ వచ్చేసి పీవీఆర్. సో, పీవీఆర్ చూస్తే చాలా సింపుల్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ జోన్ ఉంది. సో, ఇక్కడ గ్రీన్ కలర్‌లో మార్క్ చేశా కదా! సో, ఇక్కడ చాలా అక్యుములేట్ అయిన తర్వాత బయర్స్ అందరూ దీన్ని బై చేసిన తర్వాత సో, ఒక మంచి ర్యాలీ వచ్చి సో, ఇప్పుడు హెల్తీగా రిట్రేస్ అయింది. సో, ఒకవేళ ఇది హెల్తీగా రిట్రేస్ అయ్యి ఉంటే ఇ మళ్ళీ వెళ్ళి ఈ హైని టెస్ట్ చేస్తది బేసిక్‌గా. సో, ఇక్కడ మనకొక రెసిస్టెన్స్ జోన్ కూడా క్రియేట్ చేసుకుంది. సో, ఈ ఫస్ట్ టైమ్ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో, ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ రిజెక్షన్స్ ఫేస్ చేస్తానే ఉంది. సో, మళ్ళీ రిజెక్షన్ అయింది. ఇక్కడ రిజెక్షన్ అయింది. ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ రిజెక్షన్. సో, ఎన్ని సార్లు ఇది పైకి వెళ్ళడానికి రిజెక్షన్స్ ఫేస్ చేసి లాస్ట్‌కి పడింది కదా! సో, ఇంకొకసారి ఇది ఆ ఏరియాని టెస్ట్ చేస్తది వెళ్ళి. సో, ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా! అట్‌లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ అన్నా టచ్ చేస్తది వెళ్ళి. సో, ఆ తర్వాత దాని డైరెక్షన్ డిసైడ్ అవుతది. బట్ ప్రస్తుతానికైతే సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యి టువర్డ్స్ రెసిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది మనం బై చేసుకోవచ్చు. ప్లస్ రీసెంట్‌గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మార్క్ చేశా. ఇక్కడ 1 టైమ్, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ ఇది టెస్ట్ చేసింది. సో, ఇది వాలిడ్ ట్రెండ్ లైన్. సో, వాలిడ్ ట్రెండ్ లైన్‌లోంచి బ్రేకౌట్ వచ్చింది. సో, ఈ ప్యాటర్న్ అండర్ ఫార్మేషన్‌లో ఉంది. అంటిల్ అన్లెస్ అది ఇలా ఒకసారి కిందకొచ్చి ఇలా బ్రేక్ చేస్తే మొన్న మనం చెప్పాం గదా! బ్రేకౌట్ స్ట్రాటజీ అది మీరు దీంట్లో అప్లై చేయొచ్చు. ఒకవేళ డైరెక్ట్‌గా వచ్చి ఈ లో బ్రేక్ చేసేసిందంటే మీరు దీన్ని గూడా అవాయిడ్ చేయండి. బట్ అయితే వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోండి. ఇందులో ప్యాటర్న్ ఫార్మేషన్స్ జరుగుతున్నాయి గదా! సో, మంచిదే మనకు అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటది. నెక్స్ట్ బయింగ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్ టీవీఎస్ మోటార్ వెరీ వెరీ సింపుల్. ఒక లాంగ్ పవర్‌ఫుల్ ట్రెండ్‌లో ఇది పైకెళ్తోంది. ఇక్కడ చూస్తే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ చేసింది. సపోర్ట్ ఏరియా, స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాలోంచి బౌన్స్ అయింది. సో, ఇక్కడ వన్ టైమ్ ట్రై చేసింది పైకి పోవడానికి. ఇక్కడ సెకండ్ టైమ్ ట్రై చేసింది. ఇప్పుడు థర్డ్ టైమ్ వచ్చి ఆ హైని బ్రేక్ చేసింది. ఇది సింపుల్‌గా చూస్తే ఒక డబ్ల్యూ ప్యాటర్న్‌లో ఉంది. సో, డౌ థియరీ ప్రకారం కూడా ఇది క్లియర్ కట్‌గా అప్ ట్రెండ్‌లోనే ఉంది. ఇంకా లో ఆఫ్ లోస్ చేయలేదు. సో, డబ్ల్యూ ప్యాటర్న్ టెక్స్ట్ బుక్ థియరీ ప్రకారం ఇప్పుడు ఇది ఈ నెక్ లైన్ అంటారు దీన్ని. సో, ఈ నెక్ లైన్ బ్రేక్ చేస్తే మనకు ఈ నెక్ లైన్ నుంచి ఈ లో ఉంది కదా! లో డబ్ల్యూ ప్యాటర్న్స్‌లో డబుల్ బాటమ్స్ ఉంటాయి. సో, ఈ డబుల్ బాటమ్ నుంచి నెక్ లైన్ బ్రేక్ చేస్తే ఈ హై ఎంతుందో ఈ డిస్టెన్స్ ఎంతుందో అంత డిస్టెన్స్ పైకి టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇది డబ్ల్యూ ప్యాటర్న్‌గా వర్కౌట్ అవుతే ఇది కూడా 9.45% ఇన్ 1 డే గాని, 2 డేస్ గాని ఆర్ 3 డేస్ గాని మీకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని వాచ్ చేయండి. సో, వెరీ నైస్ ఫార్మాట్‌లో ఉందిది. నెక్స్ట్ మన లిస్ట్‌లో ఉన్న స్టాక్ జూబిలెంట్ ఫుడ్స్. సో, జూబిలెంట్ ఫుడ్స్ వచ్చేసి సింపుల్‌గా ఇది ఒక అప్ ట్రెండ్‌లో ఉంది. లాంగ్ రన్‌లో. సో, ఇది స్ట్రాంగ్ అప్ ట్రెండ్‌లో ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఇంత పెద్ద ర్యాలీ అయిన తర్వాత ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ రిజెక్షన్ జరిగింది. సో, ఇక్కడ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు సపోర్ట్ తీసుకొని మళ్ళీ
పైకి వెళ్తోంది. సో, ఆ పైకి ప్రీవియస్‌గా రిజెక్షన్ చేసింది కదా! సో, ఆ జోన్‌లోకి వెళ్తోంది. సో, ఇలా చూసుకుంటే ఇక్కడ నేను 2 పాయింట్స్ మార్క్ చేశా. సో, థర్డ్ పాయింట్ ఇప్పుడే టచ్ చేసింది. ఇక్కడి నుంచి ఇది కింద పడతదా? లేదా? అనేది మనకు తెలీదు. ఒకవేళ ఇప్పుడు అది అక్కడ టచ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ టచ్ చేసేసింది కదా! సో, ఇప్పుడు ఇంక ఇలా ఒకసారి కింద పడి దీన్ని గాని రీటెస్ట్ చేసి బ్రేక్‌ఔట్ వచ్చేలాగా ఉంటే ఇది కూడా చాలా మంచి ప్యాటర్న్ అవుతది. సో, దీంట్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళొచ్చు. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు కరెంట్‌లీ రెసిస్టెన్స్ జోన్‌లో ఉంది. సో, ట్రెండ్ లైన్ ప్రకారం చూస్తే అప్ ట్రెండ్‌లో ఉంది. సో, డౌ థియరీ ప్రకారం చూస్తే ఆబ్వియస్‌గా ఇది అప్ ట్రెండ్‌లో ఉంది క్లియర్ కట్‌గా. సో, అందుకని నేను హైయర్ టైమ్ ఫ్రేమ్‌ని బేస్ చేసుకొని దీన్ని బయింగ్ లిస్ట్‌లో పెట్టుకున్నా. సో, అవి ఇవాళ మన బయింగ్ స్టాక్స్. సో, మన సైడ్ వే స్టాక్ చూద్దాం. సో, మన సైడ్ వే స్టాక్ వచ్చేసి ఇంద్రప్రస్థ గ్యాస్. సో, ఇది చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక్కడ మల్టిపుల్ ట్రెండ్ లైన్స్ నేను మార్క్ చేశాను. సో, ఇదొచ్చేసి అప్ ట్రెండ్ లాగా. సో, ఈ 2 పాయింట్స్‌ని బేస్ చేసుకొని డ్రా చేస్తే అది సారీ ఇది 2 పాయింట్స్ కాదు. ఓకే. సో, ఇలాగా సో, ఈ పాయింట్‌ని బేస్ చేసుకుంటే ఇక్కడే మల్టిపుల్ టైమ్స్ అది టెస్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది. సో, ఇది చాలా స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. దీన్ని వాలిడ్ ట్రెండ్ లైన్ అని పిలవచ్చు. ఆ తర్వాత ఇది బ్రేక్‌ఔట్ వచ్చింది. ఆ ట్రయాంగిల్‌లో నుంచి. సో, బ్రేక్‌ఔట్ వచ్చిన తర్వాత ఒకసారి కింద పడి రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అయింది. బేసిక్‌గా అయితే మన మన ట్రెండ్ లైన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం అయితే మనం ఇక్కడ బై చేయాలి. కరెక్ట్‌గా ఇక్కడ. ఇక్కడ బై చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలా జరిగి ఉంటే స్టిల్ ఇది వాలిడ్ ట్రేడే. ఇక్కడ స్టాప్ లాస్ ఉంది. అంటిల్ అన్లెస్ ఈ స్టాప్ లాస్ బ్రేక్ అయితే ఈ పర్టిక్యులర్ సెటప్ ఫెయిల్ అవుతది. సో, మీరు వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని వాచ్ చేసుకోవచ్చు. మన బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ స్ట్రాటజీ సెటప్ కంప్లీట్ అయిపోయి ఎంట్రీ పాయింట్ కూడా ట్రిగ్గర్ అయిపోయి ఇప్పుడు రైట్ నౌ ట్రేడ్ నడుస్తున్నట్టు యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఇది ఫెయిల్ అవుతదా? హిట్ అవుతదా కూడా మనం చూడొచ్చు. బట్ ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ వేర్ ఇస్ ద బ్రష్? ఓకే. సో, ఇంకొకసారి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసాను. సో, ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని ఒక ట్రెండ్ లైన్ గీసాను. సో, మళ్ళీ అగైన్ ఇది ఇంకోసారి ఇలా బ్రేక్ అయిందనుకోండి. సో, ఇంక ఇక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ మూవ్‌మెంట్ వస్తది. ఎందుకంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ప్రీవియస్‌గా. సో, ఆ రెసిస్టెన్స్ జోన్‌లో నుంచి కూడా అది బయటకొస్తది. సో, దీనికి నియరెస్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఇదే. మన స్టాప్ లాస్ కన్నా పైనుంది. సో, ఇది స్టాప్ లాస్ కొట్టిందంటే మాత్రం 100% ఇది ఇంకా పైకెళ్ళడం ఆపేసి ఇంకా ఇలా కిందకి వచ్చి మళ్ళీ ఈ ఈ రెసిస్టెన్స్ జోన్‌ని టెస్ట్ చేస్తది. సో, ఎనీవే దీన్ని కూడా మీరు వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. ఇందులో బయింగ్ ఆపర్చునిటీ గాని, సెల్లింగ్ ఆపర్చునిటీ గాని 2 చూడొచ్చు. బట్ ఇందులో ఆల్రెడీ బయింగ్ ఆపర్చునిటీనే కొంచెం ఎక్కువ కనిపిస్తున్నట్టుంది. లేదు సెల్లింగ్ ఆపర్చునిటీ కావాలంటే కూడా ఆహ్, ఈ కింద ఇదొచ్చి ఇలా ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసి ఇలా కిందకొస్తది కదా! సో, అప్పుడు మీరు ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ ట్రై చేయండి. సో, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మన దగ్గరున్న సెల్లింగ్ కోసం మనం పెట్టుకున్న ఒకే ఒక్క స్టాక్ బజాజ్ ఆటో. ఓకే. సో, బజాజ్ ఆటో చూస్తే ఇలా ఉంది. సో, ఇక్కడ ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ అండ్ సపోర్ట్ జోన్ ఉంది. సో, ఇక్కడ గూడా ఉంది. ఇక్కడ ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్ ట్రై చేసి పోలేక ఫెయిల్ అయిపోయి పడిపోయారు. సో, ఇలాగా ఇలాగ ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నారనుకోండి. ఇది ఇదొక మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత కిందకి బ్రేక్‌ఔట్ వచ్చేసింది. సో, బ్రేక్‌ఔట్ వచ్చేసి ఇది ఇంకా ఈ సెటప్ ఫార్మేషన్‌లోనే ఉంది. మన అల్టిమేట్ బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది గదా! సో, ఆ సెటప్ ఫార్మేషన్‌లోనే ఉంది. అంటిల్ అన్లెస్ ఇది ఈ హై బ్రేక్ చేస్తే ఆ సెటప్ ఫార్మేషన్ ఫెయిల్ అవుతది. లేదు నెక్స్ట్ పాసిబిలిటీ ఏంది? మన సెటప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఈ ప్రైస్ ఇలా స్ట్రెయిట్ అవే వచ్చి దీనికన్నా కింద బ్రేక్ అవ్వాలి. సో, యాక్చువల్‌గా అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. సో, ఇప్పుడు మీకొక చిన్న ట్రిక్ చెప్తా. ఇది చాలా పెద్ద సెటప్ లాగుంది. అంటే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇది బ్రేక్ అయితే ఆ తర్వాత హ్యూజ్‌గా ఫాల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంచెం జూమ్ చేసి చూద్దాం. సో, ఇక్కడ కూడా సేమ్ అలాంటి సెటప్పే మళ్ళీ ఒక చిన్నగా ఫార్మ్ అయింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ నేను మార్క్ చేశా. ఇక్కడ 1 టైమ్, 2 టైమ్స్ బేస్ చేసుకొని నేను డ్రా చేస్తే థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ కూడా ఇది దాన్ని రెస్పెక్ట్ చేసింది. ఆ ట్రెండ్ లైన్‌ని స్ట్రాంగ్‌గా ఇలాగ కిందకి బ్రేక్ చేసింది. సో, ఇప్పుడు కిందకి బ్రేక్ చేసిన తర్వాత ఇలా రీటెస్ట్ చేసింది. సో, ఇది అండర్ ఫార్మేషన్‌లో ఉంది. సేమ్ సెటప్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ సెటప్ అండర్ ఫార్మేషన్‌లో ఉంది. సో, సింపుల్‌గా మనం ఈ లో ఇలా బ్రేక్ చేసిందనుకోండి ఇక్కడ. ఇది ఉంది గదా! ఈ లో ఉంది గదా!
సో, ఈ లో గాని బ్రేక్ చేస్తే మనం సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెటప్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకొని ఈ నియరెస్ట్ స్వింగ్ దగ్గర స్టాప్ లాస్ గాని లేదా ఇక్కడ ఏదన్నా ఒక స్వింగ్ ఇలా చేసి ఇలా బ్రేక్ అయితే సో, ఇక్కడ ఎక్కడైనా స్టాప్ లాస్ గాని పెట్టుకుంటే మనకి ప్రాబబిలిటీ ఎక్కువుంటది. ఇది కొంచెం ఇనీషియల్ స్టేజ్ రిస్క్ అంటారు. ఎందుకంటే ప్రీవియస్ సపోర్ట్ ఏరియాలోనే మనం సెల్ కొడతాం. బట్ ఇనీషియల్ స్టేజ్ రిస్క్ తీసుకోగలిగి కొంచెం ధైర్యంగా నిలబడగలిగి అది మనకు సపోర్ట్ చేసి దీన్ని గాని బ్రేక్ చేస్తే సో, బూమ్! అది అస్సలు మీరేదన్నా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో దీన్ని సెల్లింగ్ పొజిషన్ తీసుకున్నా గూడా మీకు మంచి డబ్బులొస్తాయి. ఎందుకంటే ఇది ఇంత పెద్ద సెటప్‌లో నుంచి బయటపడతది. దీనికి వరస్ట్ కేస్‌లో 1:1 ఈ సెటప్‌కి వరస్ట్ కేస్‌లో 1:1 మీరు ట్రేడ్ చేసినా గూడా అది చాలా దూరం వెళ్తది కిందకి. అట్‌లీస్ట్ చూడండి. సో, ఆల్‌మోస్ట్ ఇది ఒక 500 పాయింట్స్ పడతది. ఒక పుట్ ఆప్షన్ అంటే ఒక పుట్ ఆప్షన్‌లో ఎంటర్ అయ్యి ఒక రిస్క్ తీసుకొని మినిమమ్ రిస్క్ ఈ ఏరియాలో ఒక పుట్ ఆప్షన్‌ని బై చేసి వదిలేసినా గూడా అంటే రిస్క్ మాత్రం కంపల్సరీ 100% రిస్క్ తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. మీకు ఇది మంచి రివార్డే ఇస్తది. ఒకసారి పెట్టుకొని వాచ్ లిస్ట్‌లో ట్రై చేయండి. ఈ సెటప్ వర్కౌట్ అవుతదో లేదో. సో, నేనైతే ఇంట్రాడే ట్రేడ్ చేస్తా గదా! సో, నేను ఒకవేళ నేను ఇనిషియల్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. సో, నేను ఈ సపోర్ట్ ఏరియాలోనే సెల్ ఆపర్చునిటీ వస్తే నేను ఇంట్రాడేలోనే ఇంత మూవ్ పాసిబుల్ అవుతదో లేదో నాకు తెలీదు. పాసిబుల్ కాదనడానికి లేదు. ఆహ్, అది మన చేతిలో ఉండదు గదా! సో, ఇక్కడైతే సెటప్ నాకు కనిపిస్తుంది. సో, నాకు అర్థమైన దాని ప్రకారం నేను నా ఫిక్స్డ్ రిస్క్‌లో నుంచి కాలిక్యులేట్ చేసుకొని నేను ఇది ఎంటర్ అవుతా. సో, అది ఇవాళ మన వాచ్ లిస్ట్, నా వ్యూస్, నా ఐడియాస్. సో, ఇందులో వరస్ట్ కేస్‌లో ఒక్క స్టాక్ అన్నా పనిచేస్తది. సో, నిన్న నిన్న వీడియోస్‌లో మనకి 2 స్టాక్స్ పనిచేశాయి. ఆ తర్వాత గూడా రన్నింగ్‌లో వ్యూస్ మారవు. ఫస్ట్ వ్యూ అయితే నేను బై అనుకుంటే బై ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తా ఆ స్టాక్స్‌లో. బట్ ఇదే ప్యాటర్న్‌లో నేను ట్రేడ్ చేయాలని లేదు. బట్ బై మాత్రమే చేస్తా. బట్ డిఫరెంట్ స్టైల్‌లో అయినా బై చేస్తా. ఎందుకంటే ఇది మనం అనుకున్నట్టుగా ఇది మూవ్ అవ్వడానికి ఇది మన చేతుల్లో లేదు. దాని ఇష్టం వచ్చినట్టు అది బిహేవ్ చేస్తది కదా! బట్ వ్యూ అయితే మార్చుకోను. సో, ఆ 5 స్టాక్స్‌లో బై ఆపర్చునిటీస్ వస్తేనే చేస్తా. ఈ ఇంద్రప్రస్థాన్ గ్యాస్‌లో మాత్రం బై ఆపర్చునిటీ వచ్చినా, సెల్ ఆపర్చునిటీ వచ్చినా రెండిట్లో ఏదొచ్చినా ట్రై చేస్తా. బజాజ్ ఆటోలో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మాత్రం బయింగ్ ఆపర్చునిటీ వస్తే నేను తీసుకోను. సెల్ఫ్ స్టాక్ కదా! సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే ఫైండ్ ఔట్ చేస్తా. సో, మీరు గూడా మీ ఓన్ టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగించి ఈ స్టాక్స్‌లో ప్రాఫిట్ పొందండి. సో, ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద లైవ్ ట్రేడింగ్ వీడియో. బై బై. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ ఛానల్ మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఇది అందరికీ ఉపయోగపడుతదనుకుంటే ప్లీజ్ ఇది అందరికీ షేర్ చేయండి. సో, ఈ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.